సైడ్ లకు కూడా వచ్చేసి చూడండి డ్రాగన్ అయితే వచ్చేసింది. అటు సైడ్ కూడా ఒక డ్రాగన్ అయితే ఉందన్నమాట. ఇక్కడ వినాయకుడిని అయితే చూడండి మనకు 6 ప్యాక్ తో అయితే ఉన్నాడు అనమాట. హై ఫ్రెండ్స్, నేను మీ కామెడీ బ్లాగర్ భరత్ కుమార్. ఇప్పుడు వచ్చేసి మనం కామారెడ్డిలో మట్టి గణపతుల దగ్గరికి అయితే వచ్చినాం అన్నమాట. ఇంతకుముందు కూడా ఈ వీడియోని అయితే పెట్టాను. అప్పుడు తలకి కిరీటం ఇంకా ఫినిషింగ్ అయితే అవ్వలేదు. ఇప్పుడైతే ఫినిషింగ్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు నేను వచ్చేసి షెడ్ లోనే ఉన్నాను అన్నమాట. ఈ షెడ్ వచ్చేసి ఎక్కడ కాదు, మనకు కామారెడ్డిలో సిరిసిల్ల రోడ్ దగ్గర నుంచి వస్తుంటే మనకు బైపాస్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ అయితే ఉంటది. అక్కడ ఆ బంక్ ఆపోజిట్ లో అయితే ఉందన్నమాట, డాబా వెనకాల. ఇప్పుడు లోపల గణేష్ అయితే మొత్తం అయితే చూస్తాను. గణేష్ చూసే ముందు వీడియో అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్క ఉన్న గంట కొట్టడం మర్చిపోకండి. ఈ షెడ్ లో వచ్చేసి మనకు చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇంకొకటి మనకి ఇంతకుముందు వీడియోలో పెట్టింది హనుమాన్ మోడల్. అదైతే మనకు 3 మోడల్ అయితే చేస్తున్నారు అన్నమాట. 3 పీసులు అయితే చేస్తున్నారు. ఒకటి బాల్ గణేష్ కూడా చేస్తున్నారు, అది కూడా చూపిస్తాను. వీడియో చూసే ముందు వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్క ఉన్న గంట కొట్టడం మర్చిపోకండి. అలానే వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ కూడా చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టు చూడండి మట్టి గణపతి ఇంతకుముందు అయితే చూపించాను కదా, అప్పుడు వర్క్ అయితే మొత్తం అయితే అవ్వలేదు. ఇక్కడ చూసుకుంటే చూడండి మొత్తం గుర్రాలు అయితే వచ్చేసినాయి. మనకు సింహాసనం మీద అయితే కూర్చొని అయితే వినాయకుడు వచ్చేసి పైన వచ్చేసి చూడండి మనకు పాములు గిన్నె వచ్చేసినాయి, మొత్తం దేవుళ్ళ గిన్నె వచ్చేసారు కదా. ఈ గణేష్ హైట్ వచ్చేసి ఇంతకుముందు చెప్పాను కదా, మనకు 9 ఫీట్స్ లోపు అయితే ఉంటుంది అనమాట. 8 వరకు అయితే ఉంటుంది, 8 నుంచి 9 లోపు అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే అయితే చూడండి మనకు సైడ్ కి అయితే మొత్తం సింహాలు అయితే వచ్చేసినాయి. వినాయకుడు అయితే కూర్చొని అయితే ఉన్నాడు. బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి చూడండి రౌండ్ ఫ్రేమ్ కూడా వచ్చేసి, పైన వచ్చేసి చూడండి అమ్మవారు కూడా వచ్చేసింది అనమాట. మనకు 8 చేతులతోనే అయితే ఉన్నది అమ్మవారు వచ్చేసి, ఇక్కడ కనిపిస్తుంది కదా మొత్తం ఫ్రేమ్ తో అమ్మవారితో వచ్చేసి మనకు 10 ఫీట్స్ లోపు అయితే ఉంటుంది అనమాట వినాయకుడు వచ్చేసి. ఇక్కడ చూసుకుంటే అయితే చూడండి మనకు ఇంకో మోడల్ గణేష్ గుర్రాల పైన అయితే ఉంటాడు అనమాట. వినాయకుడు అంటే రథం పైన ఉన్నట్టుగా. ఇక్కడ చూడండి మొత్తం మనకు 5 గుర్రాలు అయితే వచ్చేసినాయి. ఇక్కడ వినాయకుడు అయితే చూడండి మనకు స్మైలీ ఫేస్ తో అయితే ఉన్నాడు కదా. ఇంకా ఫినిషింగ్ అయితే సగం అయితే అయ్యింది, ఇక్కడ టోటల్ అయితే అవ్వలేదు. ఇప్పుడు ఇంకో మోడల్ గణేష్ చూపిస్తాను రండి. ఇక్కడ చూసుకుంటే అయితే చూడండి మనకు వినాయకుడు అయితే అప్పుడైతే టోటల్ వర్క్ అయితే అవ్వలేదు కదా ఫినిషింగ్. ఇక్కడ అయితే చూసుకున్నట్టయితే మనకు ఫినిషింగ్ అయితే అయింది. మనకి ఇట్లా గంపలో కూర్చున్నట్టు అయితే ఉంటాడు అనమాట. కొంచెం కృష్ణ మోడల్ అయితే ఉంటాడు వినాయకుడు వచ్చేసి. మొత్తం పాములకు అయితే పెట్టారు కదా, ఇదిగోండి చూడండి మనకి ఇట్లా పడిగే టైప్ కూడా పెట్టేసారు. డిజైనింగ్ అయితే నీట్ గా అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇంకో మోడల్ గణేష్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టు చూడండి మనకి ఈత చెట్టు ఎక్కుతున్నట్టు అయితే ఉన్నాడు అన్నమాట వినాయకుడు వచ్చేసి. చూడండి ఇక్కడ కనబడుతుంది కదా మీకు వినాయకుడు వచ్చేసి మొత్తం మనకు రియల్ చెట్టు అయితే ఉంది కదా. ఈ చెట్టు మనం బుక్ చేసుకున్నాక వినాయకుడు కూర్చుండబెట్టినాక అయితే ఈ ఆకులు కూడా మనం తెచ్చుకొని పెట్టుకోవచ్చు అన్నమాట, ఒరిజినల్వి. చూసారు కదా గణేష్ అయితే ఫినిషింగ్ అయితే అయిపోయింది అన్నమాట. ఇంకా మనకి రిటర్న్ టైప్ అయితే ఏమైతే రాలేదు. ఇక్కడ చూసుకున్నది చూడండి కొన్ని ఆర్డర్ పైన ఉన్న గణేష్ల కోసం అయితే ఇప్పుడైతే కట్టెలు అయితే కొడుతున్నారు అన్నమాట. ఫ్రేమ్స్ అయితే ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి మనకు. మొత్తం 4-5 అయితే ఆర్డర్ అయితే ఉన్నాయట వీళ్ళకు. ఇప్పుడు వేరే గణేష్లు అయితే చూస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకి ఫినిషింగ్ అయితే మొత్తం అయితే అయిపోయింది. మొత్తం పాములు అయితే వచ్చేసింది. ఇక్కడ వినాయకుడిని చూడండి మనకి కిరీటం కింద వచ్చేసింది కదా. ఇక్కడ టోటల్ వర్క్ అయితే కంప్లీట్ అయితే అవ్వలేదు. మనకి 80% అయితే కంప్లీట్ అయితే ఇంకా 20% కలరింగ్ మనకు డ్రెస్ కింద వస్తుంది కదా, మనకు పంచ టైప్ కింద కండువ కింద అవి అయితే రాలేవు అన్నమాట. ఇక్కడ చూసుకున్నది చూడండి మనకి నెమలీల గణేష్ కూడా మొత్తం ఫినిషింగ్ అయితే అయిపోయింది, దగ్గరికి అయితే వచ్చేసింది అన్నమాట. ఇక్కడ చూడండి మనకు నెమలీల కింద మొత్తం పింఛం కింద వచ్చేసింది కదా, అప్పుడైతే లేకుండే. ఇప్పుడు మళ్ళీ వచ్చేసి చూడండి కిరీటం కూడా పెట్టారు అన్నమాట. ఇక్కడ డిజైనింగ్ కూడా నీట్ గా అయితే వచ్చేసింది కదా. మన వినాయకుడు అయితే చూడండి, ఈ వినాయకుడు హైట్ వచ్చేసి మనకి 6.5 వరకు అయితే ఉంటది. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు వినాయకుడు అయితే కూర్చొని అయితే ఉన్నాడు కదా. ఇక్కడ ఫ్లవర్ మీద అయితే కూర్చొని అయితే ఉంటాడు అనమాట. పువ్వు మీద వచ్చేసి బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి చూడండి శివుడు అయితే వచ్చేసింది కదా. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా మొత్తం పువ్వు టైప్ అయితే వచ్చేసింది. ఈ వినాయకుడు కూడా మొత్తం కిరీటం అయితే పెట్టేసారు అన్నమాట. ఇంకా మనకు టోటల్ వర్క్ అయితే అవ్వలేదు. ఇప్పుడు ఇంకో మోడల్ గణేష్ అయితే చూడండి చూడండి మన వినాయకుడు వచ్చేసి మనకు ఫినిషింగ్ అయితే ఇంకా అవ్వలేదు. ఇంకా టోటల్ అయితే ఇక్కడ కనిపిస్తున్న కిరీటం అయితే పెట్టింది అయితే ఉంది. అప్పుడైతే పెట్టలేరు, ఇట్లా ఫినిషింగ్ అయితే ఏం అవ్వలేదు. అయితే అయ్యింది కదా. ఇక్కడ చూడండి మనకు పైన దేవుడు కూడా వచ్చేసాడు అనమాట. అంటే ఇంకో విగ్రహం కూడా వచ్చేసింది కదా మనకు పైన వచ్చేసి. ఇక్కడ డిజైనింగ్ కూడా వచ్చేసింది చూడండి, అప్పుడైతే అవ్వలేదు ఇప్పుడు అయింది. ఇక్కడ చూసుకుంటే అయితే చూడండి మనకు ఇంకో మోడల్ గణేష్ మనకు శివుడు అయితే వచ్చేసిండు అన్నమాట. ఇక్కడ ఫ్రేమ్ కూడా వచ్చేసింది చూడండి బ్యాక్ సైడ్ వచ్చేసి. ఇక్కడ మనకు వినాయకుడు అయితే స్మైలీ ఫేస్ అయితే ఉన్నాడు కదా, ఇక్కడ కనిపిస్తున్నాడు కదా కొంచెం చూడండి స్మైలీ ఫేస్ అయితే ఉన్నాడు. మనకి కిరీటం కింద అయితే పెట్టారు అన్నమాట. ఇక్కడ వినాయకుడు వచ్చేసి అయితే మనకి సింహాసనం మీద కూర్చున్నట్టు అయితే ఉంటాడు. ఇక్కడ వచ్చేసి మనకి కింద మొత్తం ఇక్కడ పంచగిన్న అయితే వస్తుంది మనకి కింద వచ్చేసి మొత్తం. అందుకే వాళ్ళు ఫినిషింగ్ అయితే ఏమి చేయలేరు అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టు చూడండి మనకి ఎలుకలు అన్నమాట. ఎలుకలు ఉన్నాయి కదా, 9 ఎలుకలు అయితే ఉంటాయి ఇక్కడ. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మొత్తం ఎలుకలు అయితే వచ్చేసినాయి. వినాయకుడిని అయితే చూస్తున్నట్టు అయితే ఉంటాయి అన్నమాట. చూడండి ఇక్కడ ఉన్నాడు కదా వినాయకుడు వచ్చేసి చూడండి, వినాయకుడిని చూస్తున్నట్టు అయితే ఉంటది. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకి గద పైన అయితే కూర్చొని అయితే ఉన్నాడు వినాయకుడు వచ్చేసి చూడండి. ఇక్కడ గద కింద ఉంది కదా, కింద మూషిక కూడా ఉన్నాడు. ఇక్కడ వచ్చేసి చూడండి వినాయకుడు అయితే కూర్చున్నట్టు అయితే ఉంటాడు. కిరీటం వర్క్ అయితే అవ్వలేదు, ఇంకా అవుతుంది, ఫినిషింగ్ అయితే చేస్తున్నారు. ఇంకో మోడల్ గణేష్ అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు రథం ని లాగుతున్నట్టయితే ఉన్నాడు. మూషిక వచ్చేసి రథం పైన అయితే కూర్చొని అవుతుండే. వినాయకుడు వచ్చేసి మన కిరీటం కింద అయితే అవ్వలేదు అన్నమాట. ఇక్కడ చూడండి డిజైనింగ్ అయితే అయిపోయింది. టోటల్ వర్క్ అయితే అయిపోయింది అన్నమాట. ఇంకా మన చిన్న చిన్న వర్క్లు అయితే పెండింగ్ అవుతున్నాయి. ఇక్కడ చూసుకుంటే చూడండి మనకి శివునికి అయితే అభిషేకం చేస్తున్నట్టయితే ఉంటాడు వినాయకుడు వచ్చేసి చూడండి. ఇక్కడ కనిపిస్తుంది అభిషేకం చేస్తున్నట్టయితే ఉంటాడు వినాయకుడు వచ్చేసి.
ఇక్కడ చూడండి మనకి కింద లింగం అయితే ఉంది కదా, సైడ్ లోకి వచ్చేసి చూడండి 2 శంఖాలు అయితే వచ్చేసినాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి మనకి శివుడు పార్వతి అయితే వచ్చేసారు కదా మనకి ఇక్కడ. చూడండి మధ్యలో వచ్చేసి వినాయకుడు అయితే ఉంటాడు. ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి వినాయకుడు అయితే ఉన్నాడు మధ్యలో వచ్చేసి. ఇక్కడ శివుడు, అక్కడైతే పార్వతీదేవి అయితే ఉంది. ఇక్కడ కనిపిస్తున్నారు కదా. ఇంకో మోడల్ గణేష్ అయితే చూడండి. ఇక్కడ చూసుకున్నది చూడండి మనకి బ్యాక్గ్రౌండ్ లో అయితే ఫ్రేమ్ అయితే వచ్చేసింది. వినాయకుడు అయితే కూర్చొని అయితే ఉన్నాడు మనకి సింహాసనం మీద అయితే చూడండి. ఇక్కడ కనిపిస్తుంది సింహాసనం మీద అయితే కూర్చొని అయితే ఉండు. మనకి ఆభరణాలు కూడా అయిపోయింది అన్నమాట. వర్క్ వచ్చేసి కిరీటం కూడా వర్క్ అయితే అయిపోయింది అన్నమాట. ఇక్కడ చూడండి డిజైనింగ్ అయితే నీట్ గా అయితే ఇచ్చేస్తారు. మూసిగా చూడండి మనకు వినాయకుడిని చూస్తున్నట్టయితే ఉంటాడు అన్నమాట కింది నుంచి. ఇక్కడ చూసుకుంటే చూడండి మనకి ఏనుగులు అయితే వచ్చేసినాయి. సింహాసనంకి వచ్చేసి చూడండి అటొకటి ఇటొకటి అయితే ఏనుగులు అయితే ఉన్నాయి. మనకు వినాయకుడికి కూడా చూడండి మనకి కిరీటం మీద ఫినిషింగ్ అయితే అవుతున్నది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆభరణాలు కూడా పెట్టారు అనమాట. పైన వచ్చేసి చూడండి మనకి శివుడు అయితే వచ్చిండు కదా. ఇక్కడ అనిపిస్తుంది శివుడు అయితే వచ్చేసి మన బ్యాక్గ్రౌండ్ లో ఫ్రేమ్ కి అయితే. ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి మనకి చెట్టు దగ్గర అయితే కూర్చున్నట్టయితే ఉన్నాడు వినాయకుడు వచ్చేసి. ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి చెట్టు అయితే వచ్చేసింది కదా. ఇక్కడ మూసుకొని అయితే చెట్టును పట్టుకొని అయితే ఉన్నాడు అనమాట. ఇక్కడ కిరీటం కింద అయితే అవ్వలేదు, ఆభరణాలు అయితే చేస్తారు. ఫినిషింగ్ అయితే సగం అయితే అయ్యింది అనమాట. ఇక్కడ చూసుకుంటే అయితే చూడండి ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు కదా వినాయకుడు వచ్చేసి చూడండి. మనకి స్మైలీ ఫేస్ తో అయితే ఉన్నాడు కదా. మన డిజైనింగ్ వర్క్ అయితే నీట్ గా అయితే అయిపోయింది అనమాట. ఇక్కడ చూసుకుంటే చూడండి మన నెమలి అయితే వచ్చేసింది. ఇక్కడ వినాయకుడు అయితే చూడండి ఇక్కడ కూర్చొని అయితే కింద వచ్చేసి మనకి ఏం అవుతుంది అన్నమాట. తల వచ్చేసి ఇక్కడ మూసుకొని అయితే ఉన్నాడు చూడండి. ఇంకో మోడల్ గణేష్ అయితే చూడండి. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకి లింగం అయితే ఉన్నది అనమాట. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మన లింగం పైన పాము కూడా వచ్చేసింది. ఇక్కడ మనకి లింగం ముందు వచ్చేసి మనకి వినాయకుడు అయితే కూర్చొని అయితే ఉంటాడు చూడండి. ఇక్కడ కింద మూసిక కూడా మనకి వినాయకుడిని అయితే చూస్తున్నట్టయితే ఉంది. ఇక్కడ లింగం పైన అయితే కూర్చొని అయితే ఉన్నాడు వినాయకుడు వచ్చేసి చూడండి. ఇక్కడ కనిపిస్తున్నాడుగా. ఇక్కడ చూసుకుంటే చూడండి మనకి శివుడు అయితే వచ్చేసిండు. బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి వినాయకుడు అయితే ముందైతే కూర్చొని అయితే ఉన్నాడు చూడండి. మనకి ఇక్కడ సైడ్ కి వచ్చేసి మూసిక కూడా వచ్చేసింది కదా. ఇక్కడ వినాయకుడు అయితే కూర్చొని అయితే ఉన్నాడు చూడండి. ఇక్కడ కనిపిస్తున్నాడు కదా. ఇదిగోండి వినాయకుడు అయితే ఉన్నాడు కదా ఇక్కడ వచ్చేసి. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకి సైడ్ కి అయితే శివుడు అయితే వచ్చేసిండు అన్నమాట. ఇక్కడ పైన వచ్చేసి చూడండి మన డిజైనింగ్ కూడా వచ్చేసింది. సైడ్ కి వచ్చేసి వినాయకుడు అయితే ఇక్కడ కూర్చొని అయితే ఉన్నాడు. మనకి కిరీటం అయితే మొత్తం పెట్టేసారు. మనకి ఆభరణాలు కూడా పెట్టేసారు అన్నమాట. ఇక్కడ మనకు కలరింగ్ అయితే అవ్వలేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకి చేపలు అయితే వచ్చేసినాయి అన్నమాట. బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి చూడండి రౌండ్ ఫ్రేమ్ అయితే వచ్చేసింది. మనకి కిరీటం కూడా పెట్టారు అన్నమాట. ఇంకా ఫినిషింగ్ అయితే అయిపోయింది. ఇంకా కలరింగ్ అయితే అవ్వలేదు. వినాయకుడు సింహాసనం మీద అయితే కూర్చొని అయితే ఉంటాడు అన్నమాట. ఇక్కడ చూసుకుంటే చూడండి మనకు మొత్తం సింహాలు అయితే వచ్చేసినాయి. కిందికి వచ్చేసి చూడండి సింహాల మీదనైతే కాళ్ళు పెట్టుకొని అయితే కూర్చొని అయితే ఉంటాడు వినాయకుడు వచ్చేసి సింహాసనం మీద కూర్చొని. మన బ్యాక్గ్రౌండ్ వచ్చేసి చూడండి డబ్బా షేప్ లో అయితే ఫ్రేమ్ అయితే వచ్చేసింది కదా చూడండి. అక్కడ మీకు స్ట్రేట్ నుండి అయితే చూపించలేకపోతున్నాను. ఎందుకంటే మనకు ఎదురెదురు ఇక్కడ కూడా గణేష్లు అయితే ఉన్నాయి కదా. అంటే వీటికి టచ్ అయితే అవ్వద్దు మళ్ళీ, ఎందుకంటే చేతులు విరిగిపోతాయి అని చెప్పి టచ్ అయితే అవ్వట్లేదు. అందుకే మీకు సైడ్ నుంచి అయితే చూపిస్తున్నాను. ఎందుకంటే ఈ మట్టి గణేష్లు కదా కొద్దిగా ఎఫెక్ట్ తొందరగా ఉంటుంది అన్నమాట విరిగిపోవడానికి. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకి సైడ్ కి వచ్చేసి ఏనుగులు అయితే వచ్చేసినాయి. వినాయకుడు అయితే సింహాసనం మీద అయితే కూర్చొని అయితే ఉన్నాడు కాబట్టి మనకి బ్యాక్గ్రౌండ్ లో అయితే ఫ్రేమ్ అయితే వచ్చేసింది చూడండి. డిజైనింగ్ ఫ్రేమ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు చూసుకున్నట్టయితే చూడండి మనకి 5 ఫీట్ల గణేష్ అన్నమాట. అంటే ఐ మీన్ 5 నుంచి 6 ఫీట్ల వరకు అయితే ఉంటాయి. మన సింహం మీద అయితే కూర్చొని అయితే ఉన్నాడు వినాయకుడు వచ్చేసి చూడండి. ఇక్కడ మనకు వర్క్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఫినిషింగ్ అయితే ఇంకా కలరింగ్ అయితే పెండింగ్ అయితే ఉంది అన్నమాట. ఇక్కడ చూసుకుంటే అయితే చూడండి మనకి సింహాసనం మీద కూర్చున్న గణేష్. సైడ్ లకు వచ్చేసి అయితే ఏనుగులు అయితే వచ్చేసినాయి కదా. మనకు స్మైలీ ఫేస్ అయితే ఉన్నాడు వినాయకుడు వచ్చేసి చూడండి. మనకు ఫినిషింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే చూడండి ఇంకో మోడల్ మనకు పాముల మీద అయితే కూర్చొని అయితే ఉన్నాడు వినాయకుడు వచ్చేసి చూడండి. మనకు పాములు అయితే వచ్చేసినాయి కదా టోటల్ అయితే. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మనకు పాములు అయితే వచ్చేసినాయి టోటల్ గా. మొత్తం పడగలు విప్ అయితే ఉన్నాడు అన్నమాట వినాయకుడు వచ్చేసి. ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి మనకు ఇంకోటి సింహాసనం మీద అయితే కూర్చొని అయితే ఉన్నాడు కదా. ఇట్లా చెట్టు కింద అయితే కూర్చొని అయితే ఉన్నాడు వినాయకుడు వచ్చేసి చూడండి. మనకి పైన వచ్చేసి చూడండి చెట్టు కూడా ఉన్నది. మనకి ఇలాంటి మోడలే పెద్ద గణేష్ కూడా ఉన్నది. కాకపోతే మూషికైతే వస్తాడు సైడ్ కి, ఇందులో అయితే మూషికైతే రాలేడు. ఇక్కడ కిందనైతే మూషికైతే ఉన్నాడు చూడండి. ఇక్కడ చూసుకుంటే చూడండి మనకు బ్యాక్ సైడ్ లో అయితే ఫ్రేమ్ అయితే వచ్చేసింది అన్నమాట. వినాయకుడు చూడండి మనకి స్మైలీ ఫేస్ అయితే కూర్చొని అయితే ఉన్నాడు. ఇక్కడ కనిపిస్తున్నాడు కదా వినాయకుడు వచ్చేసి చూడండి. మనకి కిరీటం కింద మొత్తం అయితే పెట్టేసారు. మనకు ఆభరణాలు కూడా పెట్టేసారు. ఫినిషింగ్ కూడా ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. ఇంకా చిన్న చిన్న అయితే పెండింగ్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు ఇంకో మోడల్ అయితే చూస్తాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి వినాయకులు అయితే నెమలి అయితే కూర్చొని అయితే ఉన్నారన్నమాట. ఇక్కడ కనిపిస్తున్నాడు కదా వినాయకుడు. ఇక్కడ చూసుకుంటే చూడండి డిఫరెంట్ మోడల్స్. మనకి టోటల్ వర్క్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. కలరింగ్ వర్క్ అయితే చిన్న ఫినిషింగ్ అయితే పెండింగ్ అయితే ఉందన్నమాట. ఈ షెడ్ లో వచ్చేసి హైలైట్ గణేష్ అయితే ఇప్పుడు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే చూడండి మనకు బాల్ గణేష్ అయితే ఉంది కదా. లోపల వచ్చేసి మనకు మట్టితోనైతే చేసారు అన్నమాట. ఎక్కడ చూసుకున్నా కానీ మనకు మట్టితోనైతే చేయలేదు. ఇక్కడ అయితే మనకు మట్టితోనైతే చేసిన గణేష్ అయితే ఉంది. ఈ గణేష్ అయితే అడ్వాన్స్ బుకింగ్ అయితే అయిపోయింది అన్నమాట. ఇక్కడ మనకు హనుమాన్ ప్యాటర్న్ లో కూడా 3 గణేష్లు అయితే చేస్తున్నారు. మనకు హనుమాన్ ప్యాటర్న్ లో కూడా 3 గణేష్లు అయితే చేస్తున్నారు డిఫరెంట్ మోడల్స్ లో. ఒక మోడల్ వచ్చేసి పోయినసారి పెట్టిన వీడియోలను అయితే మనకి మీకు డిస్ప్లే పైన అయితే చేశాను అన్నమాట.
ఇప్పుడు వచ్చేసి 3 మోడల్స్ అయితే చేస్తున్నారు. అవి కూడా అయితే చూపిస్తాను చూడండి. అంటే పర్ఫెక్ట్ అయితే చూపించలేకపోవచ్చు. ఎందుకంటే 3 దగ్గరనైతే ఉన్నాయన్నమాట. కట్టెలైతే అడ్డమైతున్నాయి. అండ్ ఇప్పుడు గణేష్‌లు అయితే చూసేద్దాం రండి. చూసుకున్నట్టయితే చూడండి మనకు హనుమాన్ ప్యాటర్న్‌లో అయితే ఉన్నాడన్నమాట. వినాయకుడు వచ్చేసి మనకి ఇట్లా ఈ విధంగానైతే కూర్చొని అయితే ఉంటాడు వినాయకుడు. గదనైతే ఇక్కడ వచ్చేసింది కదా! మనకి ఇంకా టోటల్ వర్క్ అయితే అవ్వలేదు. ఇంకా టోటల్ వర్క్ అయ్యాకనైతే చూపిస్తాను. కలరింగ్ అయ్యాకనైతే మళ్ళీ ఒక వీడియోనైతే చేస్తాను. ఈ గణేష్‌ది ఇంకో మోడల్ గణేష్ అయితే చూపిస్తాను. మనకి ఇదే ప్యాటర్న్‌లో అండ్ ఐ మీన్ హనుమాన్ ప్యాటర్న్ లో వచ్చేసిన గణేష్ అయితే చూపిస్తాను. మోడల్ అయితే డిఫరెంట్ అయితే ఉంటది. ఈ గణేష్ కన్నా వెరైటీ అయితే ఉన్నదన్నమాట. ఈ గణేష్ వచ్చేసి మన కామారెడ్డి అయితే బుక్ అయింది. ఇంకో మోడల్ కూడా ఇప్పుడు చూపించబోయేది కూడా మనకి కామారెడ్డికి అయితే బుక్ అయితే అయింది అనమాట. అదైతే చూపిస్తాను కానీ క్లారిటీ అయితే చూపించలేకపోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు డ్రాగన్ పైన అయితే ఉంటాడు అనమాట. వినాయకుడు వచ్చేసి చూడండి ఇక్కడ డ్రాగన్ అయితే కనిపిస్తుంది కదా మన కింద. ఇది మొత్తం డ్రాగన్ అయితే వచ్చేసింది. ఇంకా దీంట్లో ఫినిషింగ్ అయితే అవ్వలేదు. ఇప్పుడైతే చేస్తున్నారు. ఈ కళ్ళలో అయితే వచ్చేసి మనకు రెడ్ కలర్ లైట్లు అయితే వస్తాయి అన్నమాట. ఇక్కడ వినాయకుడు చూసుకున్నట్టయితే చూడండి మనకు హనుమాన్ ప్యాటర్న్ అయితే కూర్చొని అయితే ఉన్నాడు కదా వినాయకుడు వచ్చేసి. ఇక్కడ సైడ్ లకు కూడా వచ్చేసి చూడండి డ్రాగన్ అయితే వచ్చేసింది. అటు సైడ్ కూడా ఒక డ్రాగన్ అయితే ఉందన్నమాట. ఇక్కడ వినాయకుడిని అయితే చూడండి మనకి 6 ప్యాక్ తో అయితే ఉన్నాడు అన్నమాట వినాయకుడు. డిఫరెంట్ లుక్ లో అయితే ఉన్నాడు వినాయకుడు వచ్చేసి. ఇప్పుడైతే మీకు దగ్గర నుంచి అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు వినాయకుడు వచ్చేసి డిఫరెంట్ లుక్ లో అయితే ఉన్నాడు. మనకి హెయిర్ టైప్ అయితే మనకు కట్టెలు అయితే పెట్టిర్రు అన్నమాట. మనకు ఫినిషింగ్ కూడా అయితే నీట్ గా అయితే ఇస్తున్నారు చూడండి. స్మైలీ ఫేస్ తో అయితే ఉన్నాడు వినాయకుడు వచ్చేసి. ఇక్కడ చూసుకున్నట్టు చూడండి సైడ్ లకు వచ్చేసి మనకు డ్రాగన్లు అయితే ఉన్నాయి కదా. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మనకు డ్రాగన్లు అయితే ఉన్నాయి చూడండి. ఇక్కడ కింద కూడా డ్రాగన్స్ అయితే ఉన్నాయి అన్నమాట. డ్రాగన్ల పైన అయితే కూర్చొని అయితే ఉంటాడు వినాయకుడు వచ్చేసి. ఇప్పుడు ఇంకో మోడల్ గణేష్ అయితే చూస్తాను చూడండి హనుమాన్ ప్యాటర్న్ లో ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు హనుమాన్ ప్యాటర్న్ లో అయితే ఉన్నాడు వినాయకుడు వచ్చేసి. అంటే ఆమె ధ్యానం చేస్తున్నట్టు అయితే కూర్చొని అయితే ఉన్నాడు వినాయకుడు. మనకి చేతిలో చూడండి రాముడు అయితే వచ్చేసిండు కదా. ఇక్కడ చిన్ననైతే రాముడు అయితే ఉన్నాడు. వినాయకుడు వచ్చేసి చూడండి ఎంత పెద్ద అయితే ఉన్నాడో మనకి హనుమాన్ ప్యాటర్న్ అయితే ఉన్నాడు అనమాట. మనకి హెయిర్ టైప్ కూడా చూడండి కట్టెలిగిన అయితే పెట్టిర్రు అన్నమాట. ఇంకా టోటల్ ఫినిషింగ్ అయితే అవ్వలేదు. కొద్ది రోజుల్లో అయితే టోటల్ ఫినిషింగ్ అయితే అవుతుంది. ఇప్పుడైతే వినాయకుని అయితే చూడండి. ఈ వినాయకుని హైట్ వచ్చేసి కూడా మనకు 12 ఫీట్ల వరకు అయితే ఉంటుంది. ఇందాక చూసారు కదా ఈ గణేష్ ల హైట్ వచ్చేసి మొత్తం మనకు 12-13 ఫీట్ల వరకు అయితే ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టు చూడండి మనకి వినాయకుడు ఇంకా ఫినిషింగ్ అయ్యాకనైతే ఇంకా గంభీరంగా అయితే ఉంటాడు అన్నమాట. వినాయకుడు వచ్చేసి ఇందాక బాల్ గణేష్ కూడా చూసారు కదా అది కూడా మనకు 12 ఫీట్స్ లోపు అయితే ఉంటుంది. ఇందాక డ్రాగన్ పైన కూర్చున్న గణేష్ కూడా మనకు హనుమాన్ మోడల్ ఉన్నది. అది కూడా 12-13 ఫీట్స్ లో వరకు ఉంటుంది. స్టార్టింగ్ చూసిన మీరు హనుమాన్ మోడల్ కూడా 12-13 ఫీట్స్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు గణేష్ అయితే చూసారు కదా. ఈ గణేష్ నచ్చినట్టయితే వీడియో లైక్. ఇప్పుడు గణేష్ అయితే మొత్తం చూసారు కదా. ఈ గణేష్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్క ఉన్న గంట కొట్టడం మర్చిపోకండి. అలానే వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ కూడా చేయండి.